అన్న ఒకటే చెప్తున్నానా, మేము చెప్పాలంటే సినిమా ఫలితం మన అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్. ఇలా దేవిశ్రీ ప్రసాద్ ఇంత మ్యూజిక్ కొట్టింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా హై లెవెల్ తీసుకొచ్చింది. సుకుమార్ గారు రైటింగ్ తోటి, డిజైన్ తోటి ఆ కథ కూడా అలా కుదిరేటట్టు అల్లు అర్జున్ గారికి అంటే ఆడియన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది, ఫ్యాన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది, కథ మీద కూర్చోబెట్టేసిన పబ్లిక్కి. అంటే ఒక్కొక్క సీన్కి, ఒక్కొక్క ఫైట్కి ఏడ కథ పెట్టాలి, ఏడ డైలాగ్ పెట్టాలి అన్నట్టు సుకుమార్ గారు రైటింగ్ మొత్తం డిజైన్ చేయడం ముందు యాడ్సెట్ చెప్పాలి. సెకండ్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకి ఎక్కడ ఫైట్స్ మ్యూజిక్ ఎలా పెట్టాలి, సాంగ్స్ కానీ ఆయనకి యాడ్సెట్ చెప్పాలి. తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ గారు వాళ్ళు ఎంత కష్టపడో దానికి మించి కష్టపడ్డారు అల్లు అర్జున్ గారు. డ్యాన్స్కి ఏది బాగుంటుంది, డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ. అప్పట్లో మనం ఒక విక్రమ్ గారు చూసినాం, అపరిచిత్రుడు, ఒక ఐ సినిమా అంటే అలాంటి గెటప్లు అంటే ఒక తమిళ హీరోని చూసినాం. ఇప్పటిదాకా తెలుగు సినిమాలలో అంటే ఉన్నారు మన చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో తక్కువ ఏజ్లో, ఇప్పుడున్న ఏజ్ అంటే అల్లు అర్జున్ గారు ఆ గెటప్ వేసి మళ్ళీ ఒక ఫ్యాన్స్కి మళ్ళీ ఒక ఫహద్ ఫాసిల్ గురించి చెప్పండి. ఏది ఫహద్ ఫాసిల్ షికావత్ క్యారెక్టర్ చెప్తున్నా కదా, ఆ గెటప్ వేయాలన్నా కూడా ముందుగా గట్స్ ఉండాలి. అలాంటి గెటప్ వేయాలన్నా కూడా దాని తగ్గట్టు పండించాలి, కరెక్ట్ యాక్టింగ్ చేయాలి. అలాంటి యాక్టింగ్ చేసేది చాలా గ్రేట్ అనుకోవాలి. మ్యాక్సిమం చెప్తున్నానా, ఈ సినిమా మాత్రం ఒక హై లెవెల్ ఉంటుంది. ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, ప్రతిదీ అల్లు అర్జున్ కెరియర్లో ప్రతి సినిమాల కంటే యాక్టింగ్లో మాత్రం ఇచ్చి పడేసిను, ఎక్కడ పోలేదు. మెగాస్టార్ గారు ఈ సినిమా చూసినాక చాలా మెచ్చుకుంటాడు, ఎక్కడ కూడా తగ్గకుండా. పవన్ కళ్యాణ్ సార్ కూడా మెచ్చుకుంటాడు. ఒకటి చెప్తున్నా, పుష్ప 1, పుష్ప 2, పుష్ప 3 పుష్ప పార్ట్ 3 ఉంది. పుష్ప పార్ట్ 1లో విలన్ వేరే ఉండే, ఆల్మోస్ట్ అందరూ తెలుసు. పార్ట్ 2లో ఎండింగ్లో వచ్చేసి మన శిఖవా సార్తో ఇచ్చారు. పార్ట్ 2లో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం శిఖవా సారే ఉన్నాడు. మళ్ళీ లాస్ట్ వచ్చే వాళ్ళకి పార్ట్ 3 వచ్చే విలన్ వచ్చే వాళ్ళకి మన జయబాబు సార్ అయిపోయింది మళ్ళీ. సో పార్ట్ 3 ఆల్మోస్ట్ విలన్ మనకు కన్ఫర్మ్ అయిపోయింది జయబాబు సార్ కూడా చాలా మంచి యాక్టింగ్ చేసిండు. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిండో పబ్లిక్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో చాలా మంచిగా చేసిండు. ఇంకోటి చాలా మందికి ఇంతకుముందు లారెన్స్ కూడా కాంచనాలో వేసాడు. సో ఆల్మోస్ట్ సాల్వేషన్. కానీ ఇందులో వేరియేషన్ కానీ అంటే డాన్స్ కానీ, ఫైటింగ్ కానీ చాలా అంటే ఇంకేం చెప్పాలంటే అల్లర్జున్ గారు అంత మంచి యాక్టింగ్ చేస్తారని చెప్పేసి నాకు కూడా తెలియదు. ఎందుకంటే అంటే మామూలుగా ఇట్లా పుష్ప 1 చూసినాము, అదే ఉంటుందేమో, అదే సీక్వెన్స్ ఉంటాం. కానీ పార్ట్ 1కి పార్ట్ 2కి కంప్లీట్ డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే పార్ట్ 2 మొత్తం కంప్లీట్ ఛాలెంజ్ ఉంది. అంటే పుష్ప 1లో మేము ఆల్రెడీ చూసారు. పుష్ప 1లోనేమో ఆల్మోస్ట్ మీకు మీరు అంతా బిగ్గర పడుతుంది. పుష్ప 1లోనేమో మీకు ఆల్ ఛాలెంజింగ్ ఉంది. పుష్ప 2 మొత్తం ఛాలెంజింగ్ కంప్లీట్ ఉంది. అలా తగ్గేదేలే, అస్సలు తగ్గేదేలే. సుకుమార్ సార్ చాలా ఎమోషన్స్ అనేది చాలా బాగా చూపించారు మూవీలో. హైలైట్స్ ఏంటంటే జాతర సీన్, ఎమోషన్స్ హైలైట్. ఇంకో లాగేం అనిపించలేదు, ఇంకొంచెం సేపు ఉంటే బాగుండి అనిపించింది. చూస్తుంటేనే మూవీ అయిపోయింది, మేము ఇంకా ఉంటుంది అనుకున్నాం. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎమోషన్స్ తగ్గట్టు, దాని తగ్గట్టు చాలా బాగా తీశారు. డిఎస్పీ సార్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. చాలా బాగా సూపర్ అంటే సూపర్ ఉంది. ఫ్యామిలీతో చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు. శ్రీవల్లి అయితే ఒక జాతర సీన్లో హైలైట్ అంటే హైలైట్. మొత్తం శ్రీవల్లితో పాటు శ్రీలో కూడా ఉంది ఒక ఐటమ్ సాంగ్ లో కూడా. ఆమె ఆ ఐరన్ కూడా చాలా మంచి డాన్స్ చేసింది. ఆల్మోస్ట్ పుష్ప అంటాడు, ఆల్రెడీ పుష్ప బుల్లెడి పుష్పరాజు అయిపోయిండు. సేమ్ ఆల్మోస్ట్ 5 to 5 ఇవ్వాల్సింది. ఎందుకంటే చాలా మంచి యాక్టింగ్ ఉంది అలా. అల్లర్జున్ గారు మొత్తం కంప్లీట్ గా ఆయనతో డెడికేషన్ ఎంత పెట్టాలో మొత్తం అంతా పెట్టేసిండు ఆయన. ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఆ కాస్ట్యూమ్ వేయడం చాలా మందికి హీరోలకు అంత డేర్ రాదు. అంటే ఎక్స్పెక్ట్ అంటే ఆల్రెడీ పార్ట్ 1కే ఎంతో మామూలుగా పార్ట్ 1 చూసాం. తర్వాత మళ్ళీ పార్ట్ 2కి ఎక్కడో వెళ్ళిపోయింది. ఇప్పుడు పార్ట్ 3 అంటే ఇక అల్లర్జున్ సార్ని మనం ఊహించలేము అది. కానీ చాలా మంచిగా చేసిండు, చాలా మంచిగా అనిపించింది. యాక్టింగ్ కూడా న్యాచురల్గా ఉంది. ఫ్యామిలీతో అందరు రావచ్చు, పిల్లలు అందరు రావచ్చు. ఇంకా ఏది అంటే ఏది కూడా మంచిగా అంతా ఆల్మోస్ట్ మంచిగా ఉంది. ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఫిలిం ఇది చూసుకోవచ్చు. ఎవరు కూడా నేను ఒక 350 రూపాయలు టికెట్ పెట్టి ఉన్నా అనుకున్న వాళ్ళకు లాస్ ఏం కాదు. నేను చెప్తున్నా కదా 100% చాలా మంచిగా ఉంది ఫిలిం మాత్రం. ఇక ఇప్పుడు చెక్ చేయాలి మనం ఇక బడ్జెట్ కలెక్షన్ ఎంత అంటే నేను ఒక యాక్చువల్లీ నేను ప్రభాస్ ఫ్యాన్. కానీ నేను ప్రభాస్ ఫ్యాన్. కానీ నేను ప్రభాస్ ఫ్యాన్. కానీ కాకపోతే ఏంటంటే ఫిలిం దాకా చెప్పాలి. ఫిలిం దాకా చెప్పాలి. ఎవరో ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండొచ్చు, ప్రభాస్ ఫ్యాన్ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కాకపోతే ఫిలిం మొత్తం చూడాలి, ఫిలిం మొత్తం తర్వాత ఎదురు ఇవ్వాలి. అది ఆల్మోస్ట్ 100% 5కి 5 ఇవ్వచ్చు ఫిలిం. ఏడా లాగ్ అంతా చాలా మంది లాగ్ అంటారు. లాగ్ ఏం లేదు, స్టోరీ ఉండాలి. ఎందుకంటే
ఈ మధ్యకాలంలో ఏ సినిమా ఇంత పెద్ద సినిమా రాలేదు. మీరు చెప్పండి, ఆల్మోస్ట్ అందరు సినిమా థియేటర్కి పోతే 2 hours 1.5 hours అట్లనే ఉన్నాయి. కానీ ఈ సినిమా 3 hours ఉంది, చాలా మంచిగా ఉంది. ఏదో బోర్డింగ్ లేదు, పాటలు ఉన్నాయి, అది ఉన్నాయి. మళ్ళీ మధ్యలో సీరియల్లో వచ్చి ఒక ఐటమ్ సాంగ్ ఉంది. అందులో ఆల్మోస్ట్ ఆల్రెడీ హీరో హీరోని అనుకుంటే మళ్ళీ సీరియల్ యాడ్ అయింది. మళ్ళీ విలన్ 3 పార్ట్ 3 పార్ట్ 1 ఇంత ఉంది. పార్ట్ బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? రెండు బాగానే ఉన్నాయి. ఫస్ట్ సినిమా సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిలిం. అంతే ఒకటే మాట, ఎవరు చెప్పారు? రప్ప రప్ప అంతే. ఇంకా వస్తుందన్న, బాగుంది ఉల్లేటి పుష్పరాజు అయ్యాడు ఈ మూవీ తర్వాత. కమాన్ డెఫినెట్లీ అందరూ. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఉల్లేటి పుష్పరాజు అయిపోతాడు. కమాన్ అందరు వెళ్ళి చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఫైట్స్ కోసమే చూడాలి ఈ మూవీ. ఓవరాల్ సూపర్. అసలు తగ్గేది అమ్మ. రప్ప రప్ప పుష్ప మాత్రం సూపర్ హిట్. అసలు తగ్గేది ఇప్పుడు అమ్మ రోజుకి మరో నేషనల్ అవార్డు. మూవీ అయితే పక్కా సూపర్. అదోస్ బ్లాక్ బస్టర్. ఫైట్స్ అయితే నెంబర్ 1. ఎంట్రీ అయితే జాతర కాదు, ఆస్కార్ కన్ఫర్మ్. తమ్ముడు సైడ్కి వచ్చేయండి, దొరకదు అందరికి. ఏలే కాదు, ఇండివిజువల్ బాగుంది. సెకండ్ హాఫ్ గుద్ద ర్యాంప్. ఫస్ట్ హాఫ్ వచ్చిందా, సెకండ్ హాఫ్ గుద్ద ర్యాంప్. టోప్ హైలైట్ జాతర సీన్ వేరే. చాలా బాగుంది సూపర్. బ్యాడ్ ఉంది సార్. ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది సార్? టూ గుడ్. మేడం ఎలా ఉంది మేడం సినిమా? వెరీ నైస్. ఫ్లవర్ ఎలా ఉందండి సినిమా? ఎలా ఉంటుంది మేడం? ఎలా ఉంది మేడం సినిమా? ఎలా ఉంది మేడం? మేడం సినిమా ఎలా ఉంది మేడం? ఎలా ఉంది సార్ సినిమా? పుష్ప 1 తీసిండు, అది పుష్ప 2లా ఖతర్నాక్ ఫైట్లు ఇచ్చిండు. ఖతర్నాక్ సినిమా. ఇలాంటి సినిమా మేము ఎప్పుడు చూడలేదు. ఇవ్వలేం ప్రభాస్ కానీ మైబా ఎవ్వరు చూడలేదు. ఇలాంటి ఫైట్లు మేము ఎప్పుడు చూడలేదు. మన బన్నీ సినిమా ఫైట్లు సుకుమార్ చాలా ఫైట్ ఇచ్చిండు. దిస్ ఇస్ థ్యాంక్స్. నేను కోరుకుంటున్నా, పవన్ కళ్యాణ్ ఒక సినిమా కోరుకుంటున్నాను. బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? రెండు బాగానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్
సినిమా సూపర్ ఉంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిలిం. అంతే ఒకటే మాట. ఎవరు చెప్పారు? రప్ప రప్ప అంతే. ఇంకా వస్తుందన్న. బాగుంది సూపర్ సూపర్ సూపర్. ఉల్లేటి పుష్పరాజు అయ్యాడు ఈ మూవీ తర్వాత. కమాన్ డెఫినెట్లీ అందరూ. సెకండ్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో ఉల్లేటి పుష్పరాజు అయిపోతాడు. కమాన్ అందరు వెళ్ళి చూడాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఫైట్స్ కోసమే చూడాలి ఈ మూవీ. లాస్ట్ ఫైట్ ఓవరాల్ సూపర్. అసలు తగ్గేది అమ్మ. రప్ప రప్ప పుష్ప మాత్రం సూపర్ హిట్. అసలు తగ్గేది ఇప్పుడు అమ్మ ఈరోజుకి మరో నేషనల్ అవార్డు. మూవీ అయితే పక్కా సూపర్. అదోస్ బ్లాక్ బస్టర్. ఫైట్స్ అయితే నెంబర్ 1. జాతర ఎంట్రీ అయితే జాతర కాదు, ఆస్కార్ కన్ఫర్మ్. తమ్ముడు సైడ్కి వచ్చేయండి. దొరకదు అందరికి. ఏలే కాదు, ఇండివిజువల్ బాగుంది. సెకండ్ హాఫ్ గుద్ద ర్యాంప్. ఫస్ట్ హాఫ్ వచ్చిందా? సెకండ్ హాఫ్ గుద్ద ర్యాంప్. టోప్ హైలైట్. జాతర సీన్ వేరే. చాలా బాగుంది సూపర్. మ్యాడ్ ఉంది. సార్ ఎలా ఉంది సార్ సినిమా? ఎలా ఉంది సార్? టూ గుడ్. మేడం ఎలా ఉంది మేడం సినిమా? Very nice. Flower. ఎలా ఉందండి సినిమా? ఎలా ఉందండి మేడం? ఎలా ఉంది మేడం సినిమా? ఎలా ఉంది మేడం? మేడం సినిమా ఎలా ఉంది మేడం? ఎలా ఉంది సార్ సినిమా? సూపర్. తగ్గాలి. 3 గంటలు 3 నిమిషాలలో అయిపోయినట్టు అనిపించింది. మేడం ఎలా ఉంది మేడం? మేడం ఎలా ఉంది సినిమా? చెప్పాలి మేడం. మేడం ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది. ఎక్సలెంట్ అండి. సో ఫోటో హిట్ అండి. సినిమా సూపర్ అండి. తగ్గేయాలి. చాలా బాగుంది.
సూపర్ సాంగ్స్ అన్ని సూపర్ ఇంటర్నేషనల్ స్టార్ అంతే ఎలా ఉంది ఫస్ట్ గంట సేపు బయటికి కొనేది అదిరిపోయింది సెకండ్ హాఫ్ అయితే జాతర సీన్ అయితే అది తెలియదు కానీ సెకండ్ హాఫ్ అయితే మాత్రం వన్ మ్యాన్ షో బాగా మేడం ఎలా ఉంది మేడం సినిమా చాలా బాగుంది మా సాంగ్ నమ్మడం సార్ ఎలా ఉంది సార్ సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ మేడం ఎలా ఉంది మేడం సినిమా Amazing. మేడం మేడం ఎలా ఉంది మేడం వెళ్ళిపోతాను చెప్తాడు సినిమా అట్లా చూపించాడు సినిమాలో హైలైట్ అల్లు అర్జున్ క్యారెక్టర్ మాత్రం మళ్ళీ ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి మళ్ళీ ఒక మంచి హీరో నటుడు దొరికింది అనుకోవచ్చు సినిమాలో మాత్రం ఇచ్చి పడేసిండు ఎక్కడ కూడా మనం అల్లు అర్జున్ తగ్గకుండా ఫైట్స్ మాత్రం రప్ప రప్ప దిక్కులు అయిపోయింది అల్లు అర్జున్ దిక్కులు అయిపోయింది సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్ సూపర్ సూపర్ రైట్ సైడ్ అండి బ్రో హౌ ఇస్ ఎక్స్పీరియన్స్ బ్రో పుష్ప మూవీ ఎలా ఉంది హౌస్ ఎలా ఉంది ఫస్ట్ ఆఫ్ మూవీ ఎలా ఉంది భయ్యా ఏం నచ్చలే అన్న ఓజన్ అయితే బీట్ చేయలేదు జై పవర్ స్టార్ కళ్యాణ్ మూవీ ఎట్లుంది సూపర్ ఉంది జాతర సీన్ ఎట్లుంది Are you waiting for part 3? Yes, of course. What about the collections? How it will be? Which collection? Movie collections. Movie collections is awesome. One more about Allu Arjun. Let's take a Madam, movie alone. Super ఉంది. ఫుల్ ఫైట్స్ బాగుంది ఫుల్ మాస్ పూరా మాస్ జాతర సీన్ సూపర్ మస్ట్ సూపర్ సూపర్ ఫైట్స్ వేరే లెవెల్ జాతర సీన్ ఇంపార్టెంట్ వేరే లెవెల్ జాతర సీన్ అయితే ఫైట్ అయితే మామూలు సాంగ్స్ సూపర్ సెకండ్ హాఫ్ బాగుందా సెకండ్ హాఫ్ మొత్తం ఫైట్స్ ఫస్ట్ హాఫ్ ఓకే సినిమా బాగుందన్న అన్న ఎలా ఉంది సినిమా మొదటి టికెట్ మెగాస్టార్ అభిమానిది చాలా బాగుంది రప్ప రప్ప బ్లాక్ బస్టర్ రప్ప రప్ప ఫ్లాప్ అని తెలుగుదా
పుష్పారెడ్డి సినిమా పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాను అని ఒకటే చెప్తున్నానా. మేము చెప్పాలంటే సినిమా ఫలితం మన అల్లు అర్జున్ గారు, సుకుమార్ గారు, దేవిశ్రీ ప్రసాద్. ఇలా దేవిశ్రీ ప్రసాద్ ఇంత మ్యూజిక్ కొట్టింది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి సినిమా హై లెవెల్ తీసుకొచ్చింది. సుకుమార్ గారు రైటింగ్ తోటి, డిజైన్ తోటి, ఆ కథ కూడా అలా కుదిరేటట్టు అల్లు అర్జున్ గారికి అంటే ఆడియన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది, ఫ్యాన్స్కి ఎలా చూపిస్తే బాగుంటుంది, కథ మీద కూర్చోబెట్టేసిన పబ్లిక్కి. అంటే ఒక్కొక్క సీన్కి, ఒక్కొక్క ఫైట్కి ఏడ కథ పెట్టాలి, ఏడ డైలాగ్ పెట్టాలి అన్నట్టు సుకుమార్ గారు రైటింగ్ మొత్తం డిజైన్ చేయడం ముందు యాడ్సెట్ చెప్పాలి. సెకండ్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారు ఈ సినిమాకి ఎక్కడ ఫైట్స్ మ్యూజిక్ ఎలా పెట్టాలి, సాంగ్స్ కానీ ఆయన యాడ్సెట్ చెప్పాలి. తర్వాత నెక్స్ట్ అల్లు అర్జున్ గారు వాళ్ళు ఎంత కష్టపడో దానికి మించి కష్టపడ్డారు అల్లు అర్జున్ గారు. డ్యాన్స్కి ఏది బాగుంటుంది, డ్యాన్స్ కానీ యాక్టింగ్ కానీ. అప్పట్లో మనం ఒక విక్రమ్ గారు చూసినాం, అపరిచిత్రుడు, ఒక ఐ సినిమా, అంటే అలాంటి గెటప్లు అంటే ఒక తమిళ హీరోని చూసినాం. ఇప్పటిదాకా తెలుగు సినిమాలలో అంటే ఉన్నారు మన చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీ రామారావు, పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో తక్కువ ఏజ్లో, ఇప్పుడున్న ఏజ్లో అంటే అల్లు అర్జున్ గారు ఆ గెటప్ వేసి మళ్ళీ ఒక ఫ్యాన్స్కి మళ్ళీ ఫహద్ ఫాసిల్ గురించి చెప్పండి. ఏది ఫహద్ ఫాసిల్ షికావత్ క్యారెక్టర్ చెప్తున్నా కదా, ఆ గెటప్ వేయాలన్నా కూడా ముందుగా గట్స్ ఉండాలి. అలాంటి గెటప్ వేయాలన్నా కూడా తన తగ్గట్టు పండించాలి, కరెక్ట్ యాక్టింగ్ చేయాలి. అలాంటి యాక్టింగ్ చేసేది చాలా గ్రేట్ అనుకోవాలి. మ్యాక్సిమం చెప్తున్నా ఈ సినిమా మాత్రం ఒక హై లెవెల్ ఉంటుంది. ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, ప్రతిదీ అల్లు అర్జున్ కెరియర్లో ప్రతి సినిమాల కంటే యాక్టింగ్లో మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ పోలేదు. మెగాస్టార్ గారు ఈ సినిమా చూసినాక చాలా మెచ్చుకుంటాడు, ఎక్కడ కూడా తగ్గకుండా. పవన్ కళ్యాణ్ సార్ కూడా మెచ్చుకుంటాడు. ఒకటి చెప్తున్నా,